అనంతపురం జిల్లాలో టీడీపీ పార్టీలో ముఖ్యులుగా ఉన్న నేతల టికెట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. మీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాలని భరోసా ఇవ్వడంతో నేతలంతా గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేరికలపై దృష్టి సారించారు. ఇక రాయదుర్గం అసెంబ్లీ స్థానం టీడీపీ టికెట్ పోలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇక కాలువ శ్రీనివాసులకు అధినేత చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందా అంటే అవునేనా అంటున్నారు టీడీపీ ముఖ్య నేతలు. రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఎంతకాలంగా జరుగుతున్న ఊగిసలాటకు తెరపడింది. అధికార ప్రకటనే తరువాయి అంటున్న రాయదుర్గం టీడీపీ జోష్పై స్పెషల్ ఫోకస్. అనంతపురం జిల్లా కేంద్రానికి కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో వెనుకబాటుతనం ఎక్కువే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీతాఫలం పండ్లకు రాయదుర్గం ప్రసిద్ధి. అంతేకాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు ఇక్కడి నుంచే జీన్స్, కాటన్ ప్యాంట్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇది నియోజకవర్గ భౌగోళిక స్వరూపం. ఇంకా రాజకీయ విషయాలకొస్తే రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంపై కర్ణాటక నేతల ప్రభావం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రముఖ పారిశ్రామికవేత్త మెట్టు గోవిందరెడ్డిని ప్రకటించి ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను మరోసారి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనుంది. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తుందనే ప్రచారానికి, ఊహాగానాలకు, గందరగోళానికి తెరపడినట్లయింది. రాష్ట్ర విభజన అనంతరం రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కాలువ శ్రీనివాసులు. తొలి కేబినెట్లో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా నుంచి బలమైన బీసీ వాల్మీకి సామాజిక వర్గం నుంచి టీడీపీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాలువ శ్రీనివాసులు ఓటమి చెందారు. ఓటమికి కుంగిపోకుండా గత 5 ఏళ్ల కాలంగా వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయంగా తలపడుతున్నారు. రాయదుర్గ నియోజకవర్గ రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉప్పు నిప్పులా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కాలువ శ్రీనివాసులు పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా, కాలు బయట పెట్టకుండా చేస్తున్నారు. పోలీసు వేధింపులతో అక్రమ కేసులు పెట్టించినా, అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తూ వచ్చినా గట్టిగా ఎదుర్కొనాలని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బహిర్గతం చేయడం, గ్రామాల్లో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, కేసులపై తీవ్రస్థాయిలో ప్రతిఘటించడంలో కాలువ శ్రీనివాసులు ఏమాత్రం బెదరకుండా పనిచేశారని పార్టీ కార్యకర్తలు ఏకరువు పడుతున్నారు. పోలీసుల అణిచివేత, వేధింపులను గట్టిగా ప్రశ్నించడంతో పాటు పోలీసుల అవినీతి, అక్రమాలను ఎండగట్టడంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చారంటున్నారు. నియోజకవర్గ రాజకీయ పరిణామాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాయదుర్గం అసెంబ్లీ స్థానం టీడీపీ టికెట్ కాలువ శ్రీనివాసులకు కేటాయించడం ద్వారా మరోసారి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా ఉరవకొండకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయదుర్గం అసెంబ్లీ స్థానం టికెట్పై కాలువ శ్రీనివాసులకు క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా బాబు క్లారిటీతోనే కాల్వ శ్రీనివాసులు ప్రచారంలో వేగం పెంచి నియోజకవర్గంలో మకాం వేశారు. నిత్యం గ్రామాల పర్యటన, ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికలు, సామాజిక వర్గాల వారిగా సదస్సులతో పార్టీలో జోష్ నింపారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి కాల్వ శ్రీనివాసుల పేరు ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు రాయదుర్గం నియోజకవర్గ కార్యకర్తలు.